ఓవ్యులేషన్ పీరియడ్ అని ఒకటి అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలోనే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక అలారం పెట్టుకుంటారంట. అప్పుడు నేను టైంకి వస్తాను ఇంటికి, వీ విల్ స్పెండ్ ద టైం. కార్పొరేట్ ఆఫీస్ లో ఏదైనా వర్క్ చేస్తారే, అలాగా ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర పిల్లల్ని కనడానికి కూడా టైం లేదు. ఈ ప్రీ కన్సెప్షన్ స్ట్రెస్ ఎందుకు ఇంత ఎక్కువ అయిపోయింది? అందరూ అడుగుతుంటారు చూడండి, ఇంకెప్పుడు ఎప్పుడు చెప్తున్నారు గుడ్ న్యూస్ అని. ఎప్పుడు కూడా నువ్వు పరిష్కారంలో భాగం ఉండాలని చూస్తావా, లేదా సమస్యలో భాగం ఉండాలని చూస్తావా? నీకేం కావాలి అని అడిగి, నీకు ఇంకా అవ్వలేదా, అయ్యో ఏం పాపం చేసావో ఏమో. ఆ అన్న పెద్దవాళ్ళు ఉంటారే, వాళ్ళు చేయి తీసుకొని ఒకసారి తల మీద పెట్టుకో, తల మీద పెట్టి పిల్లలు లేరు అంటే ఇంకా నేను అన్ఫిట్ ఏమో, ఐఎమ్ నాట్ అ కంప్లీట్ ఉమెన్ ఏమో అనే ఒక థాట్ ప్రాసెస్. వాళ్ళెవరో అడిగారు కంటున్నాను, వీళ్ళెవరో అడిగారు కంటున్నాను కంటే తర్వాత వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళిద్దరు కన్నా విడిపోయారు అనుకోండి, అప్పుడు పిల్లలు ఏమవుతారు? పిల్లలు అనేది ఒక చాయిస్ అంతేగాని మనకి పిల్లలు పుడితేనే, మీకు తెలుసు కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి, దానిలో మనమే బతికాం అంటే ఇంతకన్నా పరిపూర్ణత ఇంకేం కావాలి? ఒక అమ్మాయి చెప్తుంది, నా హస్బెండ్ నా దగ్గరకు వచ్చేటప్పుడు చూసిన తర్వాతే నా దగ్గరకు వస్తున్నాడు, ఎందుకంటే అందుకే నేను అంటాను, we don't want smart children, we want only divine children.